హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్టుగానే వీడియో రిలీజ్ చేసేటప్పటికి మనం 7K ఫ్యామిలీ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను బాపా బర్త్డే వీడియోకి స్టార్ట్ చేసినప్పుడు 6K సమ్ 5-8 ఎంతో మంది ఉన్నారు. సో ఇప్పుడు 7K. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను వీడియోస్ లేట్ చేయకుండా వీడియోస్ అన్నీ తొందరగా పెట్టేస్తాను. సో ఇది పాప బర్త్డే పార్ట్ 2 అనమాట. సో దిస్ ఇస్ లాస్ట్ పార్ట్. ఇంకా పాప బర్త్డేస్ ఇంకా వ్లాగ్స్ అయిపోయాయి. సో పాప బర్త్డే స్కూల్లో సెలబ్రేట్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మేము లంచ్ చేసి కొంచెం అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పార్టీలోకి నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేశాను. గులాబ్ జామ్ చేశాను. కొంచెం హడావిడి అయిపోయింది. యాక్చువల్లీ మేము పాపకి చిన్నగా డెకరేషన్ చేద్దాం అనుకున్నాము. లాస్ట్ 5-6కి అలా పిల్లలకి అందరికీ చెప్పేసి వచ్చామన్నమాట. సో పిల్లలకి అలా చెప్పేసినాక ఇంట్లో హాల్లో ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. వాళ్ళు డెకరేషన్ చేస్తూ ఉంటే నేను ఒకవైపు నేను ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 20 మెంబర్స్కి చేస్తున్నాను. అండ్ పిల్లలకి స్నాక్స్ తెప్పించామన్నమాట. వాళ్ళకి సమోసా, జిలేబీ అలా తెప్పించాము. అండ్ ఇంట్లో వాళ్ళకి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్, గులాబ్ జామున్ అండ్ రైతా సింపుల్గా ఇంకా ఇలా చేసేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఆల్రెడీ రైతా అండ్ పెరుగు చట్నీ అండ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఆల్మోస్ట్ అవి కూడా అయిపోవచ్చినాయి అనమాట. లోపల ఇంకా డెకరేషన్ పనులన్నీ స్టార్ట్ చేసేసాము. అండ్ ఎక్కువ ఏం లేదు, నేను మా హస్బెండ్కి చూపించాను అనమాట. ఈ కొంచెం పర్పుల్ అండ్ పింక్ థీమ్లో కావాలి. పాప డ్రెస్ కొంచెం పర్పుల్లా ఉంటుంది అనమాట. పర్పుల్ది తీసుకున్నాము ఫ్రాక్. సో తను వేసుకోలేదు, మామూలుగా వేరే గాగ్రా వేసుకుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి. సో అది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడో వేసుకుంది, కానీ ఆ రోజైతే వేసుకోలేదు. నేను పాప ఫ్రాక్కి కలర్లో నేను అలా తెప్పించాను బెలూన్స్. సో ఇప్పుడు ఈ గగ్రా కూడా బాగానే సెట్ అయ్యాయి. డెకరేషన్ చేస్తుంటే అమ్మమ్మ పడుకుంది లోపలికి వచ్చి. అండ్ ఇక్కడ బగారా రైస్ అయితే అయిపోవచ్చింది. సో ఇక్కడ నేను చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. చికెన్ కర్రీ కూడా ఇంకా అవన్నీ స్టార్ట్ చేసే లోపల ఇక్కడ మా హస్బెండ్ కేక్ అండ్ ఇక్కడ డెకరేషన్స్ అన్నీ మనీశ్రీ స్టార్ట్ చేసేసింది. ఇవన్నీ మనీశ్రీ సర్దేసి అండ్ మా తోడికోడలు మనీశ్రీ మొత్తం హెల్ప్ చేసేసారనమాట. నాకు బాగా ఈజీ అయిపోయింది. ఎక్కువ హడావిడిగా లేకుండా, కానీ పిల్లలకి చెప్పొచ్చాం కదా. సో నెక్స్ట్ వాళ్ళకి స్కూల్ ఉంటుంది, ఇక్కడ లేట్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి సో కొంచెం ఫాస్ట్గా మా తోడికోడలు అండ్ మనీశ్రీ డెకరేషన్ మొత్తం వాళ్ళే చేసేసారు. ఆ లోపల ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా నేను పిల్లలందరికీ కేక్స్ అండ్ మేము తీసుకొచ్చాం కదా సమోసా, బిస్కెట్స్ అవన్నీ కూడా నేను ప్లేట్స్లో వేసిస్తున్నాను అనమాట. మా అమ్మాయి అసలు లెగిసి కట్ చేయన్నా కూడా అసలు లేదండి, అసలు కట్ చేయట్లేదు. నేను కూర్చుంటేనే కట్ చేస్తానని చెప్పి కట్ చేస్తుంది. సింపుల్గా అయినా చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా అమ్మాయికి చాలా గిఫ్ట్స్ కూడా వచ్చాయి. సేమ్ గిఫ్ట్స్ మమ్మీ అండ్ తమ్ముడు ఆల్రెడీ తెచ్చింది మమ్మీ, బార్బీ బొమ్మలు. కానీ మళ్ళీ తమ్ముడు ఒకవేళ మళ్ళీ వాడిని అడిగిందంట. సో తలేదని చెప్పి వాడు కూడా తీసుకొచ్చాడు అనమాట. సో నేను రిటర్న్ గిఫ్ట్స్ కింద జామెట్రీ బాక్సెస్ కూడా తీసుకున్నాను పిల్లలకి. సో అక్కడ పెట్టేసాను. కొంతమందికి పెన్సిల్స్ అలా తీసుకున్నాను. సో అక్కడ కేక్ కటింగ్ అయిపోయింగానే మేము పాపకి కేక్ కట్ చేసి బ్లెస్ చేస్తున్నాము. ఆల్రెడీ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది. కొంచెం లేట్ అయింది. మేము 7కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. సో ఇంకా తొందరగా పాప చేత కేక్ కట్ చేయించేసి అందరం పెట్టేస్తున్నామన్న కొన్ని పిక్స్ దిగాము. అండ్ అసలు బాబుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతుంటే వాడు అక్కడ అన్నీ లాగేస్తున్నాడు, అన్నీ కింద పడేస్తున్నాడు. కేక్ అని, జామెట్రీ బాక్సెస్ అని ఆ టేబులే తీసేస్తున్నాడు. సో అందుకని ఇంకా బాబుని పక్కకి ఇచ్చేసాను. సో ఇంకా లోపల పంచజన్య అంటే మా తోడుకోడల వాళ్ళ అబ్బాయి అండ్ మా అత్తయ్య గారు ఇంకా పాపకి కేక్ తినిపిస్తున్నారు. సో అలా పిక్స్ కొంచెం యాడ్ చేస్తాను. అందరూ చుట్టాలందరూ పెట్టేస్తున్నారు అనమాట, ఎందుకంటే పిల్లలు వెయిట్ చేస్తున్నారు. పిల్లలకి మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంది కదా. సో అందుకని ఇంకా నేను తొందరగా కేక్ పెట్టించేసేయండి అని చెప్తున్నాను. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మా హన్విక్ అందరూ, మోక్షితాకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో మోక్షిత రాలేదు. హన్విక్ వచ్చి కేక్ పెడుతున్నాడు. అండ్ మా పెద్దమ్మ చూస్తుంది, నువ్వు కూడా వచ్చి పెట్టామ్మా అంటే ఇంకా
తర్వాత వచ్చి పెట్టింది అనమాట. అయిపోయింది కొంచెం మేము 7కి అలా స్టార్ట్ చేయాల్సింది. 8:30 అలా అయిపోయింది. మేము ఇంకా గేట్స్ పెట్టి అయిపెట్టి పెట్టి 9 అలా అయిందనమాట. సో ఇక్కడ హన్విక్ అండ్ ఇద్దరు అన్నలు పాపని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఫోటో తీస్తుంటే మా హన్విక్ కొంచెం సిగ్గుపడుతున్నాడు. అండ్ మా మమ్మీ రా 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 అని చెప్పి పిలిచారు. యాక్చువల్లీ మమ్మీ రెడీ అవ్వలేదు. సో అందుకని నేను రాను వీడియోలోకి అది ఇది అని అంటుంది. ఏం కాదు మమ్మీ రా అంటే పెద్దమ్మ అయిన తర్వాత మమ్మీని కూడా వచ్చిందనమాట. పెద్దమ్మతో కూడా కొన్ని పిక్స్ దిగాము. మోక్ష మిస్ అయిపోయింది. అమ్మమ్మ కూడా వచ్చి ఆ పాపకి కేక్ తినిపించింది. మా అమ్మమ్మ మా అబ్బాయి బర్త్డేకి వచ్చి ఇక్కడే ఉంచుకున్నాం అనమాట. ఈ 1 మంత్ ఉండమ్మమ్మ, అమ్మాయి బర్త్డే కూడా ఉంది కదా, అయిపోయినాక వెళ్దు కానీ అంటే సరే అని చెప్పి ఇంకా నా దగ్గరే ఉందనమాట. సో ఇక్కడ పిల్లలందరూ ఇంకా తీసుకొచ్చిన గిఫ్ట్స్ మా అమ్మాయికి ఇచ్చేస్తున్నారు. ఇంకా పిల్లలకి కూడా తొందరగా కేక్స్ పెట్టేసి పంపిద్దామని చెప్పి ఆగానమాట. ఇంకా అందరూ అలా విష్ చేస్తున్నారు పాపకి. ఇంకా మమ్మీ కూడా వచ్చి కేక్ పెట్టి అక్షింతలు వేసింది. ఇంకా నెక్స్ట్ ఇంకా నేను మా తోడుకోళ్ళు పంచిన ఇంక అందరూ కేక్ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని పిల్లలకి పెట్టేస్తున్నాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది, మన వల్ల ఇంకా లేట్ అవ్వకూడదని చెప్పి ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ అయితే ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఇంటి దగ్గరకు వస్తున్నారు అనమాట, పిల్లలు ఇంకా రాలేదని. సో ఇంక అందుకని నేను తొందరగా సమోసా అండ్ కేక్, చాక్లెట్స్, బిస్కెట్స్ అవి తెప్పించానని చెప్పాను కదా. సో నేను ఒక్కొక్కరికి అవి సర్వ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ కూల్ డ్రింక్స్ కూడా తెప్పించాము. బర్త్డే ఇలా సింపుల్గా స్కూల్లో అండ్ అనుకోకుండా చాలా బాగా జరిగింది. తనకి వేరే ప్లాన్ ఉంది, మా పాపకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అంది. కానీ ఇప్పుడు కొంచెం ఎండలుగా ఉన్నాయి, కొంచెం మేము వెళ్ళే వైపు కూడా కొంచెం రష్గా ఉంది. పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళటం ఎందుకని చెప్పి నేను ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాను. సో ఇంట్లోనే హ్యాపీగా ఇంకా చిన్నగా మా అమ్మాయి కేక్స్ అవన్నీ పనిచేసి కూల్ డ్రింక్స్ అవన్నీ ఇచ్చేస్తుంది. పిల్లలు ఇక్కడే కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారు. గైస్ ఇంకా నేను డిన్నర్లోకి ఏమేమి చేసాను ఆల్రెడీ మీరు అన్నీ చూసేసారు. ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. బగారా రైస్, చికెన్ కర్రీ. సో ఇంకా వచ్చిన గెస్ట్లకి వడ్డిద్దామని చెప్పి నేను చూస్తున్నానంట. లోపల ఇంకా మనీశ్రీ వీడియో తీసుకుని వచ్చింది. సో ఏమేమి చేశానో ఒకసారి చూపిస్తున్నాను. ఏం లేదండి, సింపుల్గా ఒక స్వీట్, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేశాను. రైతా ఇంకా అంతే సింపుల్గా చేసేసాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ పండ్లు పెట్టేసుకుంటే మళ్ళీ మనకి కుదరదు. నేను చికెన్ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. పాప స్కూల్ దగ్గరే కొంచెం ఎక్కువ టైం పట్టింది, లేకపోతే చికెన్ కర్రీ ఫ్రై కూడా చేయాల్సింది. ఫస్ట్గా చేసిన చాలా బాగా కుదిరాయండి, చాలా బాగుంది ఫుడ్ అయితే. సో ఇంకా మా అమ్మాయి డ్రెస్ ఇప్పేసి ఇంకా తన గిఫ్ట్స్ సామ్రాజ్యానికి వచ్చేసింది అనమాట. తనుకి ఎన్ని బార్బీ బొమ్మలు వచ్చినాయి అనమాట. వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది. మళ్ళీ మా తమ్ముడు 2 గిఫ్ట్స్ తీసుకొని 2 బార్బీ బొమ్మస్ తీసుకొని వచ్చాడు. ఇంకా అసలు పిచ్చి అయిపోయింది అసలు వాటిని. అసలు ఆ బట్టలు మార్చడం ఇప్పుడు కూడా ఇంకా ఆ స్కూల్ నుంచి రాగానే అవే చూసుకుంటా కూర్చుంటుంది. అంత ఇష్టం అయిపోయింది దానికి బార్బీ బొమ్మలు. ఉన్నాయి కదమ్మా, మా చిన్నమ్మ ఇచ్చింది, ఇవి ఓపెన్ చేయమాక అలా కవర్లో ఉంచు బాగుంటాయి అని అంటే, లేదు నేను ఓపెన్ చేసి లోపల మొత్తం చూడాల్సిందే అని చెప్పి మొత్తం లోపల కవర్ అంతా చించేసి అది మొత్తం ఓపెన్ చేసి ఇచ్చింది అనమాట. వాళ్ళ డాడీకి చెప్తుంది, గోపి మావయ్య బార్బీ బొమ్మలు తీసుకొచ్చాడని చెప్పి చెప్తుంది. వాడు 2 తీసుకొచ్చాడు అనమాట. ఒకటేమో లాంగ్ హెయిర్ వచ్చి ఆ బార్బీ బొమ్మ బాగుందనమాట, అది ఆల్మోస్ట్ చించింది. సో నేను ఇక్కడ మొత్తం చించట్లేదు అని చెప్పి తీసేసుకుంటున్నాను. కానీ వింటలేదు అసలు. తింటున్నా అన్నం అన్న తిను తర్వాత అంటే అస్సలు ఎంతమంది లాగినా రాగట్లేదు. ఒకటి ఉప్పేసి వాడికి ఇచ్చేసింది. వాడేమో ఇంకా కాళ్ళు చేతులు అవి నోట్లో పెట్టుకొని గోల చేస్తున్నాడు. వాడు అసలు బొమ్మలన్నీ వాడు సగం ఆగం చేస్తున్నాడు.
ఇంకా వీళ్ళ పని ఇట్లా అని చెప్పి నేను అందరికీ డిన్నర్ పెట్టించాను. ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళు వెళ్ళాలి, నెక్స్ట్ డే అన్విక్ కూడా స్కూల్ ఉంది, పాంజన్య కూడా స్కూల్ ఉంది కదా. సో ఇంకా అందుకని వాళ్ళు డిన్నర్ చేస్తున్నారు, నేను కొంచెం లేట్గా చేస్తాను, మీరు తినేసేయండి అని చెప్తే అండ్ మమ్మీ, పెద్దమ్మ, అత్తయ్య అండ్ పాంజన్యకి పెడితే ఇంకా మా తోడికోడలు కూడా తింది. వాడు అసలు తినలేదు, వాడికి కొంచెం కారం అనిపించింది అనుకుంటా. అది కాక కొంచెం నైన్ అలానే అయింది కదా, సో తినలేదు. సో వాళ్ళ డాడీ అడుగుతాడు ఎందుకు అట్లా ఆగం చేస్తున్నావు అన్న. అసలు మా అమ్మాయి అస్సలు ఊరుకోవట్లేదు. గిఫ్ట్స్ అని అన్బాక్స్ చేసింది, అది చూసారా, దానికి లాంగ్ హెయిర్ చాలా బాగుంది. ఆ బార్బీ బొమ్మ నేను ఇప్పుడు కూడా దాచాను, బాగుంది. అది మాత్రం కవర్ లైట్గా చించేసింది, తర్వాత ఇంకా మొత్తం చించేసే ఇంకెందుకు అని చెప్పి మొత్తం చించేసి లాంగ్ హెయిర్ బార్బీ బొమ్మ చాలా బాగుంది. సో ఓవరాల్గా ఫైనల్గా ఒకసారి డెకరేషన్ గుర్తుగా ఉంటాయి కదండి పిక్స్ ఇవన్నీ మెమొరీస్గా. సో అందుకని నేను ఓవరాల్గా డెకరేషన్ సింపుల్గా చేసాము, కానీ చాలా బాగా అయింది. సో అయినా వాళ్ళ పిన్ని అండ్ మణిశ్రీ అందరూ ఇంకా ఫొటోస్ దిగుతున్నారనమాట. బర్త్డే పార్టీవి కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ మిస్ కాకుండా చూసేయండి. అండ్ ఇంకటితో నా బర్త్డే వ్లాగ్స్, మా పాప బర్త్డే వ్లాగ్తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మోర్ వ్లాగ్స్ వస్తూ ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ టిల్ ది ఎండ్. పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసేసేయండి.